పిల్లలు, ఈ ప్రపంచంలో ఏదైనా సాధించాలంటే కష్టం తప్పదు. మరి దేవతలకు కూడా అమృతం ఊరికే రాలేదు. దానికోసం వారు క్షీరసాగరాన్ని మథించాల్సి వచ్చింది. అదే సముద్ర మథనం. అసలు దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని ఎందుకు చిలికారో మీకు తెలుసా? మనవడు, దేవతలు, రాక్షసులు ఎప్పుడూ గొడవ పడతారు కదా అమ్మమ్మ. మరి కలిసి పని చేయడం ఏంటి? ఒకసారి దూర్వాస మహర్షి దేవేంద్రుడికి ఒక దివ్యమైన మాలను ఇచ్చాడు. కాని ఇంద్రుడు అహంకారంతో దానిని తన ఏనుగు ఐరావతం మెడలో వేశాడు. ఆ ఏనుగు దానిని కింద పడేసి తొక్కేసింది. దీనికి కోపించిన మహర్షి, దేవతలందరూ తమ శక్తిని కోల్పోయి దరిద్రులు అయిపోతారని శాపం ఇచ్చాడు. అప్పుడు బలహీనులైన దేవతలను రాక్షసులు వేధించడం మొదలుపెట్టారు. అప్పుడు విష్ణుమూర్తి ఒక ఉపాయం చెప్పాడు. సముద్రగర్భంలో ఉన్న అమృతాన్ని తాగితే మీకు మళ్లీ శక్తి వస్తుందని చెప్పాడు. కాని సముద్రాన్ని చిలకడం దేవతల వల్ల మాత్రమే కాదు. అందుకే రాక్షసుల సహాయం తీసుకోమన్నాడు. మందర పర్వతాన్ని కవ్వంగా, చాన వాసుకి అనే పామును తాడుగా, రోప్ వాడి సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. సముద్రాన్ని చిలుకుతుంటే మందర పర్వతం మునిగిపోసాగింది. అప్పుడు విష్ణుమూర్తి తాబేలు, కూర్మావతారం రూపంలో పర్వతం కిందకి వెళ్లి దానిని నిలబెట్టాడు. మొదట సముద్రం నుండి ప్రాణాంతకమైన హాలాహలం, విషం పుట్టింది. లోకాలను కాపాడడానికి శివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలో దాచుకున్నాడు. అందుకే ఆయనను నీలకంఠుడు అంటారు. విషం తర్వాత సముద్రం నుండి ఎన్నో గొప్ప వస్తువులు వచ్చాయి. కామధేనువు, కోరిన కోర్కెలు తీర్చే ఆవు. కల్పవృక్షం, అడిగింది ఇచ్చే చెట్టు. ఐరావతం, తెల్లని ఏనుగు. లక్ష్మీదేవి, ఐశ్వర్య దేవతగా ఉద్భవించి విష్ణుమూర్తిని వరించింది. చివరికి ధన్వంతరి చేతిలో అమృత భాండంతో ప్రత్యక్షమయ్యాడు. అమృతం కోసం రాక్షసులు గొడవ పడుతుంటే విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తి రాక్షసులను మాయచేసి అమృతాన్ని దేవతలకు మాత్రమే ఇచ్చాడు. అలా దేవతలు మళ్లీ శక్తివంతులయ్యారు. చూసారా పిల్లలు, ఐకమత్యంగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు. కాని ఆ కష్టం వెనుక ఉన్న ఫలితం ధర్మం వైపు ఉన్నవారికే దక్కుతుంది. పిల్లలు, భలే కథ చెప్పావు అమ్మమ్మ. శివుడు విషం తాగడం వల్లే మనమంతా బతికామన్నమాట. అమ్మమ్మ, అవును. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన అమ్మమ్మ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండా.